బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా చాలా లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇప్పుడు మెక్సికోలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సో గత వారం రోజులుగా అమెరికా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆకస్మిక వరదలు అమెరికాను ముంచెత్తుతున్నాయి. న్యూ మెక్సికోలో వరద బీభత్సం సృష్టిస్తోంది. అయితే రుయిడోసో పట్టణంలో వరదల కారణంగా 50కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 10 మందికి పైగా అక్కడుండే స్థానికులు కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. సో దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేస్తున్నారు రెస్క్యూ టీమ్స్. వరదల నేపథ్యంలో న్యూ మెక్సికోలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కూడా డిక్లేర్ చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన అమెరికాలో ముఖ్యంగా న్యూ మెక్సికోలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. దాదాపు 50కి పైగా ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఒకసారి ఆ విజువల్ చూడండి. ఏదో ఒక పడవ నీళ్ళలో కొట్టుకుపోతున్నట్లు ఒక కంప్లీట్గా ఇల్లు మొత్తం ఆ వరదల ప్రభావానికి అంతా కూడా కొట్టుకుపోయింది. దీని కారణంగా ఇప్పటి వరకు 10 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. సో అక్కడ అలాంటి పరిస్థితుల నడుమ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు న్యూ మెక్సికోలో. దారుణాతి దారుణమైన దృశ్యాలు నెలకొన్నాయి. ఆ నీటి ప్రవాహానికి ఏకంగా ఒక ఇల్లు కొట్టుకుపోయింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇందాక ఆ ఇల్లు కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం చూసాము. అంటే సాధారణంగా ఒక పడవ నీళ్ళలో తేలుతున్నప్పుడు ఎంత స్పీడ్గా కొట్టుకుపోతుందో అలాంటిది ఏకంగా కంప్లీట్గా ఒక ఇల్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇలా ఏకంగా 50కి పైగా ఇళ్ళు అమెరికాలో కొట్టుకుపోయాయి. 10 మందికి పైగా అక్కడ ఉండే వాళ్ళు గల్లంతయ్యారు. సో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. కంప్లీట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. దాదాపు ఇప్పటి వరకు 100 మందికి పైగా అమెరికాలో ఈ వరదల కారణంగా చనిపోయినట్టు తెలుస్తుంది. అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మొన్నటి వరకు నార్త్ కరోలినా అదేవిధంగా టెక్సస్లో వరదల ప్రభావం కనిపించింది. ఇప్పుడు అది కాస్త న్యూ మెక్సికోకి చేరింది. దీని కారణంగా 100 మందికి పైగా చనిపోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే 10 మంది వరకు గల్లంతయ్యారు. వారి జాడ కోసం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ అమెరికా వరదల కారణంగా అల్లాడుతోంది, వణికిపోతోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రంలోని రొయిడోసో మౌంటైన్ విలేజ్ను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలకు భారీ స్థాయిలో వరద నీరు ప్రవహించడంతో గ్రామం అంతా ఒక నదిగా మారిపోయింది. ఆ విజువల్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మీరు ఏదైతే దృశ్యాలు చూస్తున్నారో అదంతా ఒక సిటీ. అక్కడ వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. స్ట్రీట్స్ అన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. పడవలాగా ఇల్లు మొత్తం కొట్టుకుపోతుంది. ఆ దృశ్యాలు మనం చూస్తుంటే సాధారణంగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక పడవ ఇలా అయితే కొట్టుకుపోతుందో కంప్లీట్గా ఒక ఇల్లు కంప్లీట్గా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మరి అందులో ఉండే వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేరా అనేది కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సేమ్ ఇదే విధంగా 50కి పైగా ఇళ్ళు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సో ఇప్పటికే 10 మంది వరకు కూడా గల్లంతయ్యారు. 100 మంది ఈ వరదల కారణంగా చనిపోయారు. చాలా వరకు కూడా స్ట్రీట్స్ అన్నీ కూడా వరదల కారణంగా ప్రభావితమయ్యాయి. అయితే ఈ ప్రవాహానికి ఓ ఇల్లు మొత్తం క్షణాల్లోనే నీటిపైన తేలుతూ కొట్టుకుపోయింది. గ్రామంలో చాలామంది ప్రజలు ఆ వరదల కారణంగా చిక్కుకుపోయి ఉన్నారు. కార్లలో కూడా చిక్కుకుపోయారు. సో ప్రజెంట్ అయితే భారీ వర్షాల కారణంగా రియో రొయిడోసో నది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 19 అడుగుల ఎత్తుకు చేరుకుందంటే వర్షం ఏ రేంజ్లో కురిసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సమీప ప్రాంతంలోని ఇళ్లను కూడా వరదలు ముంచెత్తాయి. గ్రామంలోని రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నాయి అంటూ కూడా ఇంటర్నేషనల్ ఫాక్స్ న్యూస్ కూడా తెలిపింది. అయితే ఈ విపత్తుకు సంబంధించిన విజువల్స్ మనము ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. కంప్లీట్గా అక్కడ ఉండే నదులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. అక్కడుండే ఇల్లు కూడా కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఇవే విజువల్స్ సోషల్ మీడియా అంతటా కూడా వైరల్గా మారాయి. అవి చూసి నెటిజన్స్ అంతా కూడా షాక్కు గురవుతున్నారు. సో ప్రజెంట్ అమెరికాలోని పరిస్థితి ఇది. అయితే న్యూ మెక్సికో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్కి చెందిన డానియల్ సిల్వా మాట్లాడుతూ ఎమర్జెన్సీ టీమ్స్ త్వరగా చర్యలు తీసుకున్నాయి.
వాహనాలు ఇళ్లల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి కనీసం 85 మంది స్విఫ్ట్ వాటర్ రెస్క్యూలను నిర్వహించాయి. వరదలు ప్రారంభమైనప్పుడు 2 నేషనల్ గార్డ్ రెస్క్యూ టీంలు, అదేవిధంగా అనేక లోకల్ టీమ్స్ అప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. సో మరింత ఏదైతే అక్కడ వాళ్ళని రక్షించడానికి మరింత సమయం పడుతున్నట్టు కూడా అక్కడికి వెళ్ళే టీమ్స్ కూడా చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారంటూ కూడా న్యూ మెక్సికో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్కి చెందిన డానియల్ సిల్వా ప్రకటించారు. అయితే ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అధికారికంగా అమెరికా అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎవరు గాయపడినట్లు కూడా, ఎంతమంది గాయపడ్డారు అనే దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే చాలా మంది వరకు కూడా చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. కానీ అక్కడ ఉండే చాలామంది కూడా అంతర్జాతీయంగా వచ్చిన కొన్ని మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు చాలా వరకు కూడా భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే వరద నీరు తగ్గే వరకు నష్టం పూర్తి స్థాయి అంచనాకు రాలేమని కూడా అధికారులు భావిస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీసెస్ ఇచ్చిన వార్నింగ్ ప్రకారం అక్కడ కంప్లీట్గా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. వరద ముంపు నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన సురక్షితమైన ప్రదేశాలకు తరలి అక్కడుండే ప్రజలు వెళ్ళిపోవాలంటూ కూడా నేషనల్ వెదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళకు కూడా ఒక ఎమర్జెన్సీ అలామ్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. దీంతో అక్కడ ఎవరైనా ప్రజలు చిక్కుకుపోయి ఉంటే వాళ్ళు వెంటనే రెస్క్యూ బృందాల ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు లేకపోతే ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా సూచించింది. సో కంప్లీట్గా గత వారం రోజుల నుంచి అమెరికాలో వరదల కారణంగా వేలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే మొన్నటి వరకు కేవలం కొన్ని సిటీస్ వరకు పరిమితమైన వరదలు ఇప్పుడు ఏకంగా న్యూ మెక్సికో వరకు కూడా వ్యాపించాయి. దీని కారణంగా చాలా వరకు ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాం. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రంలోని రోయిడోసో మౌంట్ టౌన్ విలేజ్ను 2025 జూలై 8న వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలకు భారీ స్థాయిలో వరద నీరు ప్రవహించడంతో గ్రామమంతా ఒక నదిగా మారిపోయింది. ఈ ప్రవాహానికి ఒక ఇల్లు మొత్తం క్షణాల్లో నీటిపై తేలుతూ కొట్టుకుపోయింది. గ్రామంలో చాలామంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా రియో రోయిడోసో నది కేవలం 8 నిమిషాల వ్యవధిలో దాదాపు 19 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అయితే సమీప ప్రాంతంలోని ఇళ్లను ముంచెత్తింది. గ్రామంలోని రోడ్లన్నీ కూడా కాల్వలను నదులను తలపిస్తున్నాయి. ఫాక్స్ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అంతర్జాతీయ మీడియా ఫాక్స్ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు చాలా వరకు గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా జలమయమయ్యాయి. సో ఇప్పటికే అధికారులు కూడా రెస్క్యూ బృందాలను టీమ్స్గా వాళ్ళు ఫామ్ చేసి రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. వందలాది మంది చనిపోయినట్టు తెలుస్తుంది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే నష్టం ఎంతవరకు జరిగిందో అంచనా వేయడానికి పూర్తిగా వరద తగ్గితే తప్ప మరణాలకు సంభవించి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది తమ ఇళ్లను కోల్పోయారు దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఒకసారి వరద వచ్చిన తర్వాత అంచనా వేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. Oh my god. Oh. Oh my gosh. Oh no. Oh no. Sheesh. We said sheesh. Oh my gosh. Shit. Oh no. That house is caved, bro. Oh. Oh,